యాంటీబయాటిక్స్ వాడకం వల్ల స్త్రీలలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యాంటీబయాటిక్స్ వాడితే శరీరంలోని pH బ్యాలెన్స్ క్రమం తప్పుతుంది. దాంతో స్త్రీలలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్తో వైద్యుల్ని కలిసే స్త్రీలు అప్పటికే ఏమైనా యాంటీబయాటిక్స్ వాడుతుంటే ఆ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకువెళ్ళాలి. ఇక యాంటీబయాటిక్స్ కుటుంబ నియంత్రణ మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా కొన్ని సందర్భాలలో ఆ మాత్రలు పనిచేయక స్త్రీలు గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి యాంటీబయాటిక్స్ వాడే సమయంలో నోటి మాత్రలకు బదులుగా ఇతర కుటుంబ నియంత్రణ పద్ధతులను కూడా పాటించాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు యాంటీబయాటిక్స్ వాడితే ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. అందుకే వీరి కోసం వైద్యులు సేఫ్ యాంటీబయాటిక్స్ సూచిస్తారు. కాబట్టి గర్భిణులు, పాలిచ్చే తల్లులు దగ్గు, జలుబు లాంటి సాధారణ రుగ్మతలకు గురైనప్పుడు సొంతంగా మందులు కొనుక్కొని వాడేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. అప్పుడే ఆ తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది. పెరుగు, వెల్లుల్లి లాంటి పదార్థాలలో ఆరోగ్యకరమైన ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఈ పదార్థాలు తినడం ద్వారా యాంటీబయాటిక్స్ వాడే పని లేకుండా చిన్న చిన్న రుగ్మతలను నయం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ మందులు తప్పనిసరిగా వాడాల్సి వస్తే ఆ సమయంలో ఈ పదార్థాలు ఎక్కువగా తినే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ఆ మందుల దుష్ప్రభావాలు శరీరంపై తక్కువగా ఉంటాయి. For more details, please subscribe Newsmark.